లాస్ట్ వీడియోలో మనం ఏమేం డాక్యుమెంట్స్ వస్తాయి, ఏంటి అనేసి మాట్లాడుకున్నాం కదా! ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మనము మీకు లోన్ కావాలి అంటే మీరు అక్కడికి బ్యాంక్ దగ్గరికెళ్ళి మీరు లోన్ అప్లై చేసుకోవచ్చనమాట. ఏంటి వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఫస్ట్ మీది గాని, మీ పేరెంట్స్‌ది గాని సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు ప్రాపర్టీ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. దానికంటే ముందు మీరు ఏ కంట్రీకెళ్తున్నారో ఆ కంట్రీకి ఫండ్స్ ఉన్నాయా లేదా? ఆ! అలాగే ఆ కంట్రీకి ఏ కాలేజీకెళ్తున్నారో, ఆ కాలేజీకి ర్యాంకింగ్స్ ఎంత ర్యాంకింగ్‌లో ఉంది. వాళ్ళకు కొన్ని బ్యాంకోళ్ళకి ఎలా ఉంటది అంటే, ఈ కంట్రీకైతేనే ఇవ్వాలి లోను. ఆ! ఈ కాలేజీకైతేనే ఇవ్వాలి అనేది ఉంటదనమాట లిస్ట్‌లో. వాళ్ళు దానికి మాత్రమే ఇస్తారనమాట. ఎందుకంటే మనం చిన్న చిన్న కంట్రీకెళ్ళి అక్కడ సర్వైవ్ అవ్వలేక మళ్ళీ ఇంటికి వచ్చేస్తే లోన్ ఎవరు కడతారు? ఏంటి అనేది వాళ్ళకి కొంచెం భయముంటది. ఒకవేళ భయమున్నా గూడా ఒకవేళ వాళ్ళు షూరిటీ పెట్టుకొని ఇవ్వచ్చు. ఈ షూరిటీ గాని ఎవరుండాలి అంటే బ్లడ్ రిలేషన్ మాత్రమే ఉండాలి. ఈ లాట్వియా కంట్రీకి మాత్రం. బయట కంట్రీస్‌కైతే మనకు ఆహ్, ఫాదర్ సైడ్ నుంచి రిలేటివ్స్ గానీ, లేదంటే అంటే వాళ్ళ సైడ్ నుంచి బ్లడ్ రిలేషన్ గానీ, లేదా మదర్ సైడ్ నుంచి ఉండేవాళ్ళు ముందు బ్లడ్ రిలేషన్ గానీ, ఇలాంటివి చూస్తారు. కానీ పర్టిక్యులర్‌గా ఇలాంటి కంట్రీస్‌కి ఏంటి అంటే, బ్లడ్ రిలేషన్ ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఉండాలి. బయట రిలేటివ్ అంటే మా మామ అంటే మా అమ్మ వాళ్ళ అన్న, లేదా మా నాన్న వాళ్ళ అక్క అంటే కుదరదనమాట. ఆహ్, అలా వాళ్ళు చూసుకోరు. సో, ఇవన్నీ ఉండాలి. తర్వాత మీకు ఐటీఆర్స్ గూడా అంటే ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచొస్తే మనకు ఐటీఆర్స్ ఏమి అవసరం లేదు. ఒకవేళ ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి గాకుండా ఒకవేళ బిజినెస్ గానీ, లేదంటే ఆహ్, జాబ్ జేసేవాళ్ళు గానీ, ఇవన్నీ ఉంటే జాబ్ జేసేవాళ్ళు అయితే వాళ్ళకు పే స్లిప్‌లుంటాయనమాట. అలాగే బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు లోన్‌లయితే జేస్తారు. అలాగే మీకు ఒకేళ బిజినెస్ ఉంది అనుకో, మీకు బిజినెస్‌లో ఏమేమి చెక్ జేస్తారు? లైసెన్సులు అంటే మీకు ఏం బిజినెస్ ఉంది? ఆ! ఆ బిజినెస్‌కి సంబంధించిన లైసెన్సులు, దానికి సంబంధించినటువంటి ఎన్ని డాక్యుమెంట్స్, అది మీదేనా? కాదా? ఎవరు వర్క్ చేస్తారు? అయన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారనమాట. కలెక్ట్ చేసుకొని వితిన్ 15 ఆర్ 20 డేస్‌లో ఎడ్యుకేషన్ లోన్ అనేది 15 ఆర్ 20 డేస్‌లో రావాలి. మీకు వస్తే మీకు ప్రాసెస్ తొందరగా రెడీ అయితది. లేదు అంటే మీరు ముందుగానే చూసి పెట్టుకోండి. అంటే మీరు ఒక కంట్రీకి ప్లాన్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా? నాకు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా? అనేది మీరు చూజ్ చేసుకోండి. మీరు తర్వాత మీకు అన్నీ వచ్చేసిన తర్వాత లోన్ రాలేదు అంటే అప్పుడు ప్రాసెస్ మధ్యలో స్టాప్ అయింది అంటే చాలా కష్టంగా ఉంటది. ఖర్చు చాలా ఎక్కువ అయిపోయి ఉంటది అప్పటికే. మొత్తం వేస్ట్ అయిపోతది. సో, మెయిన్ మీకు లోన్ చూసుకోండి. ఒకవేళ లోన్ లేకపోతే మీకు అప్పు బయట నుంచి తెచ్చుకోగలుగుతారా లేదా? ఒకవేళ తెచ్చుకోగలుగుతాము లోన్ లేకోకున్నా గూడా అంటే ప్రాసెస్‌కి ముందుకు రండి. లేదు అంటే ప్రాసెస్ చేయొద్దు అనే నేను జెప్తాను. ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో ఏముంటది అంటే లోన్ వచ్చేసిన తర్వాత ఇంకా మనకు వీసా ప్రాసెస్ అనమాట. మనము కాలేజీ ఫీజు అయితే కట్టేస్తాము. కట్టేసిన తర్వాత వీసా ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఏమన్నా చిన్న చిన్న డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నేను రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ప్రతి కామెంట్‌కైతే నేను రిప్లై అయితే ఇస్తాను. అది గాయ్స్. ఓకే. బాయ్.